ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ అహ్మద్ మాట్లాడుతూ వెజ్, నాన్ వెజ్ టిఫిన్స్, స్నాక్స్, డ్రింక్స్ వంటి అన్ని రకాల వంటకాలను విద్యార్థులు సిద్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్ నిర్వహణ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో ప్రతి అంశంపై అవగాహన పెంపొందించడం అని ఆయన తెలిపారు. చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా విద్యార్థులు ముందంజలో ఉండేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అదేవిధంగా ప్రతి పండుగ ముఖ్యమైన దినోత్సవాలను ఒక రోజు ముందుగానే నిర్వహించి వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇంకా టాలెంట్ టెస్టుల్లో విద్యార్థులను పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తున్నామని, వారు పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రతిభ కనబర్చి అనేక అవార్డులు సాధించారని చెప్పారు. చదువులో కూడా ప్రతి విద్యార్థి ముందంజలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, డాక్టర్ మునీర్, మాజీ కౌన్సిలర్ ఫర్జానా, ట్రస్మా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, జయరాజన్, 13వ వార్డు కౌన్సిలర్ వజ్రం తదితరులు పాల్గొన్నారు. ఖైరలీ పబ్లిక్ స్కూల్లో ఈరోజు చిన్నపిల్లల చేత ఫుడ్ జరిగింది. ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో చిన్నపిల్లలు వాళ్ళ వయసులో చాలా అంటే చాలా వాళ్ళకి ఆలోచన విధానం కూడా ఉండదు కొంతమందికి. అలాంటి స్టేజ్ నుంచి ఆ పిల్లలు చదువుకుంటూ చదువుతో పాటు మనం నిత్యం
తినే వస్తువులలో కూడా జాగ్రత్తలు పాటించాలని, నాణ్యత పరిమాణాలు చూసుకొని వంట వండుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా స్వీట్స్ అయితేనేమి, నాన్ వెజ్ కర్రీస్ అయితేనేమి, వెజిటబుల్ కర్రీస్ అయితేనేమి, పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ కూడా రకరకాలుగా తయారు చేసి ఇక్కడ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలను కూడా కైరళి యాజమాన్యం పిల్లలకు తెలియపరచడం, నేర్పడం, ఈ యొక్క యజమానాన్ని కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా శుభసూచకం కూడా అని తెలియజేస్తాను. గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఈ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా అనిపించి కూడా ఈరోజు తప్పకుండా ఈ ఫుడ్ ఫెస్టివల్ కోర్టులో ఖచ్చితంగా మనం పాల్గొనాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం ఉన్నా కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందుకే పిల్లలను ఇదే విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని చదువుతో పాటు ఇంట్లో అవసరమైన వస్తువులను కూడా వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని తినే విధంగా నేర్పించినందుకు వారికి, ఇదే కాకుండా గతంలో కూడా పిల్లలకి ఏ విధంగా రైటింగ్ నేర్పాలనే ఉద్దేశంతో కూడా మన యాజమాన్యం ప్రిన్సిపల్ సారు గతంలో మన రైటింగ్ కార్యక్రమాలను కూడా ఎన్నో వినూతంగా రకరకాలుగా ఆలోచన విధానంతో పిల్లలు అన్నింటిలో ముందుండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్స్కు కైరళి కాన్సెప్ట్లో నేర్పడం జరుగుతూ ఉంది. మరొకసారి టీచర్లకి, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కైరళి యాజమాన్యానికి నమస్కారం. ఈరోజు స్థానిక మిరాన్లోని బంగారులో ఉన్నటువంటి కైరళి కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వినూత్న పద్ధతిలో ఇక్కడ కైరళి స్కూల్ యాజమాన్యం మన కరెస్పాండెంట్ అహ్మద్ సార్ గారు, మరి వరలక్ష్మి, మరి స్కూల్ యాజమాన్యం అందరూ కలిసి పిల్లలకు మంచి పండగ వాతావరణం అంటే అన్ని రకాల వంటలు, టిఫిన్ కానించి స్నాక్స్ కానించి బిర్యానీ, వెజ్, నాన్ వెజ్, దాంతోపాటు మంది ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్స్ పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్గా ఒక మంచి వాతావరణం ఇక్కడ సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి అందరు పేరెంట్స్ని రప్పించి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందిస్తాము. ఇలాంటి కార్యక్రమాల్లో మిర్యాలలోనే కైరళి కాన్సెప్ట్ ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మన బాలుగారు చెప్పినట్టు ఒక లుసిడా హ్యాండ్ రైటింగ్ అని చెప్పి ఈ మిర్యాలలో ఒక వినూత్న సిస్టమ్ అది. ఈ స్కూలు ఎక్కడ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టినా కూడా కైరళి స్కూల్కి ఒక టాపర్స్గా నిలుస్తుంది. ఈ స్కూల్లో ప్రత్యేకత ఉంది. ఇలాంటి ఫెస్టివల్ని ఏ స్కూల్లో నిర్వహించే కార్యక్రమం ప్రత్యేకంగా వీళ్ళు డిజైన్ చేసి పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలు ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు మేము కైరళి స్కూల్ యజమానికి ప్రత్యేకంగా అభినందిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేసి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి ఈరోజు మన సుధాం బాలకృష్ణ గారికి మరియు అన్ని రకాల స్కూల్ యజమానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం. ఫుడ్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కైరళి స్కూల్లో ఈ సంవత్సరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహించాను. వీటికి స్టూడెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఎంతో సహకరించి విజయవంతం చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాం చేయాలనే ముఖ్య ఉద్దేశం కూడా విద్యార్థులకు చదువులోనే కాకుండా ఇటువంటి వాటిలో కూడా ముందుండాలి. వారు వ్యాపారం చేసినా ఎలా చేయాలి, చేస్తే లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనే అవగాహన కోసం పెట్టిన కార్యక్రమం ఇది. అయినా కూడా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసిన ఐటమ్స్ లాభాల్లోనే వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద కాస్త ఎక్కువ అమౌంటే వచ్చింది. 100% సక్సెస్ఫుల్ చేశారు ఈ కార్యక్రమం. స్కూల్లో, మా కైరళి స్కూల్లో ఈ ప్రోగ్రామే కాకుండా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా 100% సక్సెస్ఫుల్గా చేస్తాము. ప్రతి పండుగని ఒకరోజు ముందుగానే స్కూల్లో నిర్వహించి వాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని స్టూడెంట్స్కి తెలియజేస్తాము. అలాగే టాలెంట్ టెస్టులు, ఏ టాలెంట్ టెస్ట్ పెట్టినా మా విద్యార్థులు పాల్గొనేటట్టు చేస్తాము. ఆ టాలెంట్ టెస్టుల్లో కూడా వాళ్ళు పట్టణ స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు చాలాసార్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే 10 రోజుల క్రితం
ఎస్ఆర్ఎఫ్ టాలెంట్ టెస్ట్లో స్టేట్ 4th 5th ర్యాంక్, డిస్టిక్ 1st 2nd 3rd ర్యాంక్, టౌన్లో ఒక 20 మెంబర్స్ ప్రతిభ చూపించి అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఈ వీటిలోనే కాకుండా మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ కూడా 7th తర్వాత 8th క్లాస్లో ఏ స్కూల్లో జాయిన్ అయినా కూడా ఆ స్కూల్లో టాప్ 1, 2, 3లోనే ఉంటారు. 90% ఆ విధమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ స్టడీస్, ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మా పిల్లలకి ఆ హ్యాండ్ రైటింగ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హ్యాండ్ రైటింగ్ చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి స్టూడెంట్ మీద కూడా కేర్ తీసుకుంటాం. అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కాకుండా బిలో యావరేజ్ స్టూడెంట్ మీద కూడా ప్రత్యేకమైన కేర్ తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికి మాకు ఇంత కష్టపడి చేయడానికి మా స్టాఫ్ కూడా నాకు మంచి స్టాఫ్ దొరకటం, వాళ్ళు కూడా 100% ప్లస్ పేరెంట్స్ సపోర్ట్ కూడా మా స్కూల్కి ఉండటం ఇదొక ప్లస్ అవుతుంది మాకు. రాబోయే రోజుల్లో కూడా మారుతున్న కాలానుగుణంగా ఇంకా సరికొత్త పద్ధతిలో విద్యాబోధన చేయాలనే ఉద్దేశం ఉంది. 100% ఆ విధంగా విద్యాబోధన చేస్తాం. వీళ్ళకి ఈ విధంగా కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా లెసన్స్ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా 100% తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మా విద్యాబోధన జరుగుతుంది. డెఫినెట్గా మా దగ్గర చదివిన పిల్లలు రాబోయే రోజుల్లో సొసైటీకి ఉపయోగపడే విధంగా తయారవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా దగ్గర చదివిన పిల్లలు జువేరియా అనే పాప Group 1 ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యి తెలంగాణ అతి చిన్న వయసులో Group 1 పుట్టిన మహిళగా రికార్డు సాధించింది. ఆ పాపే కాకుండా ఇంకా చాలామంది విద్యార్థులు కూడా వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ కష్టానికి మొత్తం కూడా మా స్టాఫ్ వాళ్ళే సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.